నేను సాక్షిగా చెప్తున్నాను, ఏదో పొగడతల కొరకు కాదు. కానీ మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు ఆఖరి రోజుల్లో ఒళ్ళంతా గొల్లైపోయింది. ఆయనకి పచ్చగా తిరిగిపోయాడు మనిషి, కళ్ళంతా పచ్చగా అయిపోయాయి. ఇక ఎంత వారం 10 రోజుల్లో ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోతాడు. మేమంతా ఆయన మంచం చుట్టూ కూర్చొని ఉన్నాం. ఒక్కొక్క పాట చెప్పి ఆ పాట పాడండి, ఈ పాట పాడండి అట్లా అంటుంటే, ఇక ఆ పాట పాడుతుంటే ఆయన మంచం మీద పడుకొని కూడా ఆత్మలో నింపబడిపోయి భాషలో మాట్లాడుకుంటుండేవాడు, ఎంజాయ్ చేసేవాడు. ఇది కళ్ళన్నీ పచ్చగా అయిపోయాయి, ఒళ్ళంతా గొల్లైపోయింది. స్పూన్ ఫీడింగ్, ఒక్క స్పూన్ మెత్తగా ఏదన్నా చేసి ఒక్క స్పూన్ పెడితే అంతే. ఆ కష్ట పరిస్థితుల్లో ఒక్కొక్క పాట, సర్వాధికారి ఆ పాట రాసిలా ఆ పాట పాడు అనేవాడు. మళ్ళా సుగుణాల అది పాడుతుంటే అబ్బా ఇట్లా ఫీల్ అయ్యేవాడండి. మీకు ఒక మాట చెప్పనా, ఆఖరి రోజుల్లో ఆయన స్థితి చూసి మేము ఎవరమైనా కొంచెం కన్నీళ్ళు పెట్టినట్టు చూస్తే వెంటనే పిలిచేవాడు, రే రా నిల్చో అనేవాడు. ఏంటి కన్నీళ్ళు పెడుతున్నావు అని మేము ఆయనకి ధైర్యం చెప్పాల్సింది ఆయన మాకు ధైర్యం చెప్పేవాడు. ఏమనేవాడు తెలుసండి, కన్నీళ్ళు పెట్టకూడదు, దేవుడు సమస్తమును నూతనముగా చేయబోతున్నాడు, నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నా, దేవుడు మీకు కృప చూపిస్తాడు. నిజమే, ఇదిగో నేను మీతో యథార్థ హృదయంతో చెప్తున్నాను. ఈరోజు ఒక చిన్న పాత్రగా ఈ పరిచర్యలో మేము నిలుచున్నామంటే ఆ తండ్రి దీవెన, ఆ తండ్రి ప్రార్థన, ఆ తండ్రి యొక్క మనసులో ఉన్న ఆ సంతృప్తితో వచ్చిన ఆ ఆశీర్వాదకరమైన అనుభవాలు ఉన్నాయే, అవి తప్ప ఇంకొకటి కాదు.